సో మిత్రులారా, మనం కాలాతీతం కాకుండా ఇన్ నెంబర్లో 347 అనేటటువంటి ఒక శ్రవణ నక్షత్ర యొక్క క్వాలిటీని కలిగి ఉన్నటువంటి నెంబర్ని మనం ఒక అంగుళ అనేటటువంటి స్కేల్తో, ఒక స్పేస్ స్కేల్తో మల్టిప్లై చేసిన తర్వాత ఏదైతే ఒక విలువ వచ్చిందో 39 అడుగుల 9 అంగుళాల 1/8, అది అంగుళాల్లో 477 అంగుళాల 1/8 అనే దాంట్లోంచి మనం 1:1.5 అనే ప్రపోర్షన్ తీసుకునేటప్పుడు ఈ యొక్క ప్రపోర్షన్ ద్వారా ఆ యొక్క ఆలయం కట్టడం జరిగింది. ఈ యొక్క మాడ్యూల్, దీన్నే మనం ఏమంటాం, మాడ్యూల్ అని చెప్పి చెప్తాము, లేదా పదము అని చెప్పి చెప్తాము. ఈ యొక్క మాడ్యూల్, దీన్ని స్పేస్ మాడ్యూల్ అంటాం. ఎందుకంటే ఈ రకమైన కొలతలతో బంధించినప్పుడు ఆ యొక్క స్పేస్లో ఉండేటటువంటి ఆ యొక్క వైబ్రెన్సీ అనేది శ్రవణ నక్షత్రం యొక్క క్వాలిటీ కలిగి ఉంటుంది. దీన్ని మనము ఒక 2Dలో చూస్తాం, కానీ ఎప్పుడు దీన్ని ఎలా చూడాలి, ఒక 3 డైమెన్షనల్ క్యూబాయిడ్ కింద చూడాలి, ఒక క్యూబ్ కింద మనం చూడాలి. ఎందుకు? వాస్తు శాస్త్రం ఎప్పుడు 2 డైమెన్షనల్గా చూడదండి, 3 డైమెన్షనల్ వైబ్రెన్సీని చూస్తుంది అనమాట. అక్కడ డెప్త్ కూడా కావాలి. అంటే ఈ యొక్క పొడుగు, ఈ యొక్క వెడల్పు కాకుండా ఈ యొక్క హైట్ కూడా రావడం ద్వారా ఈ యొక్క వాల్యూమెట్రిక్ స్పేస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటామో, ఈ యొక్క వాల్యూమెట్రిక్ స్పేస్ అండ్ ఇట్స్ వైబ్రేషన్ డిఫైన్స్ అన్నమాట. అందువల్ల ఇది శాస్త్రాస్త్రంలో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఈ యొక్క విడ్త్ అనేది, ఇది లెంత్, ఈ హైట్కి కూడా ఈ యొక్క విడ్త్ నుంచి మాత్రమే డెరైవ్ చేస్తారు కొలత. అదొక్కటి ఈ యొక్క విషయంలో మీరు తెలుసుకోండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క దీన్ని మనం తిరుమల తిరుపతి దానికి ఏ రకంగా అప్లై చేయాలి అనేది మనం చూసినప్పుడు మిత్రులారా, మనకి 263 అడుగులు ఇంటూ మనకు ఇంకో కొలత 415 అడుగులుగా ఇవ్వడం జరిగింది. అంటే ఆ యొక్క ప్రాకారం, ఔటర్ ప్రాకారం యొక్క కొలత, ఔటర్ ప్రాకారం కొలత తీసుకునేటప్పుడు ఈ యొక్క కొలత మనం తీసుకునేటప్పుడు ఇది 263 అడుగుల కింద, ఇది 415 కింద తీసుకున్నారు. ఆశ్చర్యంగా నేను ఈ యొక్క మాడ్యూల్ని అప్లై చేసినప్పుడు, అంటే ఈ యొక్క 263 అడుగుల్ని మనము 7 అడుగుల 11 అంగుళాల 7/16 అనే కొలతతో ఎగనెస్ట్గా చేసినప్పుడు అది సమ్ 33.06876 మాడ్యూల్స్ కింద నమోదైందనమాట. చాలా వెరీ క్లోజ్గా వచ్చింది. ఈ 0.0876 ఎందుకు ఈ రకంగా వచ్చింది, ఆ వేరియేషన్ ఏంటి అనేది మనం చూసుకునేటప్పుడు ఇంటూ 7 feet 11 inches 7/16 అనేది మనం తీసుకునేటప్పుడు ఒక 6 inches అనేది 6 inches 9/16 అనేటటువంటి ఎర్రర్ అనేది అక్కడ వచ్చిందనమాట. అంటే ఈ రకంగా మనం చూసుకునేటప్పుడు ఆ యొక్క యాక్చువల్ ప్రాకారం యొక్క వెడల్పు 33 ఇంటూ ది స్పెసిఫిక్ కొలత ఏదైతే ఉందో 79 మీటర్ల 992 మీటర్లుగా రావడం అనేది నేను గమనించాను. దీన్ని మనం ఫీట్లో మార్చినప్పుడు 262 అడుగుల 5 అడుగుల 19/64. సో ఈ యొక్క కొలత ఏదైతే వచ్చిందో దీన్ని నీరెస్ట్గా వాళ్ళు ఏం చేశారు, 263 అడుగుల కిందకి మార్చారు, వాళ్ళకి ఆ విలువ తెలవక. అదే రకంగా 1000 సంవత్సరాల క్రితం అది కట్టినటువంటి గుడి కాబట్టి ఎరోజివ్ ప్రాపర్టీస్ వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు అనమాట. సో ఇది ఎంత క్లోజ్గా మనం డిఫైన్ చేశామో, అంటే వాస్తవంగా ఈ యొక్క టెంపుల్ యొక్క కొలత, దాని యొక్క వెడల్పు 262 అడుగుల 5 అంగుళాల 19/64 మాత్రమే. సో తద్వారా మనం ఈ యొక్క నిరూపణ చేశాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మిత్రులారా, ఈ 263 అడుగులు అనేది మనకి నార్త్ టు సౌత్ వచ్చిన కొలత.
అదే రకంగా ఈస్ట్ వెస్ట్ వచ్చినటువంటి కొలతకు సంబంధించి దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ఈ యొక్క వెడల్పు అనే దాని యొక్క పొడుగు అనేటటువంటి ప్రామాణికం ఇక్కడ తీసుకోవాలన్నమాట. అది కూడా నేను లెక్కలు కట్టి చూసినప్పుడు మిత్రులారా, అది మనకి 415 అడుగులు ఇచ్చారనమాట. 415 అడుగులు డివైడెడ్ బై చేసినప్పుడు ఆశ్చర్యకరంగా 34.78 అనేటటువంటి ఒక కొలత వచ్చిందనమాట. 34.78. సో ఇది ఆల్మోస్ట్ 34.75 అయి ఉండొచ్చు అన్న ఉద్దేశంతో నేను అది కొట్టినప్పుడు 34.75 ఇంటూ దట్ పర్టికులర్ 11 feet 11 inches 1/8 కొట్టినప్పుడు నాకు వచ్చినటువంటి కొలత 126.351 మీటర్స్ అనమాట. దీన్ని మనం ఫీట్లోకి మార్చినప్పుడు 414 అడుగుల 6 అంగుళాల 29/64. అంటే ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు ద 415. వాళ్ళు ఈ యొక్క అంగుళంలో భాగాలు వాళ్ళకి దాని యొక్క విలువ తెలవక వాళ్ళు 415 అడుగులు లేదా కొంతమంది 414 అడుగులు అనేది ఇస్తున్నారు మిత్రులారా. ఆ క్షణం ఎప్పుడైతే అది రివీల్ అయిందో ఆ క్షణం నేను పులకరించిపోయాను. ఈ పులకరించిపోయినటువంటి ఈ ఆనందంలో ఇవాళ తారీఖు ఎంత నాయన? 13. 20వ తారీఖు లోపల ఎవరైనా ధర్మాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడితే ఇప్పటివరకు 50,000 రూపాయలకి చెప్పేవాడిని నేను. 3 రోజులు నేను మీకు చక్కగా భోజనం పెట్టించి చక్కగా మంచి హోటల్లో రూమ్ బుక్ చేసి కనీసం 50 మంది కానీ వస్తే నేను మీకు కేవలం 15,000 రూపాయలకి మాత్రమే మీ ఇంటి ప్లాన్ మీ చేతకి ఇచ్చి నేను పంపిస్తాను. ఇప్పటివరకు 50,000 రూపాయలకి నేను ఎవరూ తక్కువ చెప్పలేదు. కానీ ఈ ధర్మాన్ని నేను డికోడ్ చేశాను. 1000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ యొక్క దేవాలయాన్ని, దానికి కారణభూతమైనటువంటి ఆ యొక్క స్పేస్ మాడ్యూల్ని నేను డికోడ్ చేశాను. సో ఈ యొక్క స్పేస్ మాడ్యూల్స్తో ఏ రకంగా ముందుకు వెళ్తాము అనేది మనం ఫర్దర్గా చూద్దాం మిత్రులారా. ఈ 15,000కి 50 మంది నేర్చుకోవాలనుకున్న ఉత్సుత కలిగిన వాళ్ళు ఒక 1000 రూపాయలు నా యొక్క నెంబర్కి 7893823222 అనే నెంబర్కి మీరు పంపించడం ద్వారా మీ యొక్క స్లాట్ బుక్ చేసుకోండి మిత్రులారా. మనకి ఈ యొక్క అవకాశం నాకు అంత మహానందం మళ్ళీ ఎప్పుడూ రాదు. అందువల్ల నేర్చుకోవాలి, తన సొంతంగా తను ప్లానింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ 15,000కే నేను చెప్పడం జరుగుతుంది. అందులో కనీసం ఒక 5,000 రూపాయలు నేను మీ యొక్క బోర్డింగ్ అండ్ లాడ్జింగ్కి నేనే చూసుకుంటా 3 రోజులు. థ్యాంక్ యూ వెరీ మచ్.